సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోసుకొని పోయింది. ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ఈ మన కేటీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీకే పరిమితం అయిపోయింది. తెలంగాణకి విముక్తి వచ్చింది, తెలంగాణకు ముక్తి వచ్చిందనే మేము ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ వస్తే ఉన్న భూములు కూడా మిగలబోతుండే, అలాంటి పరిస్థితి పోతుండే. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలనతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, అందరితో కలుస్తున్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫామ్ హౌస్ నుంచి ఆపరేషన్ అయింది. మా దగ్గర సెక్రటరీలు రావచ్చు, గాంధీ భవన్లో మంత్రులు వారానికి రెండు సార్లు వచ్చి మీ ఇష్యూస్ ఏమున్నాయి, మీ ప్రాబ్లంలు ఏమున్నాయని కనుక్కుంటున్నారు. కార్యకర్తలు కూడా కలుస్తున్నారు. దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజలకి సేవ అయింది. ప్రజలకి వాళ్ళ సంక్షేమం అనేది చూసుకుంటే బస్ ఫ్రీ ఇచ్చినాం లేడీస్ కి, మేము 500కి సిలిండర్ ఇస్తున్నాము, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము. మళ్ళా దేశంలో చేయలేని చరిత్ర గల పని మనం చేసినాం, రుణమాఫీ చేసినాం. కేటీఆర్ నేను సవాల్ విసురుతున్నా, మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి పని చేసినారా? కాంగ్రెస్ పార్టీ చేసింది, దాని గురించి మేము ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తాం. అవుతుందండి. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మేము దానికి కట్టే ఇంట్రెస్ట్ కూడా, మనకు వచ్చే ఆదాయం 18,000 కోట్లు ఉంటే 10,000 కోట్లు ఇంట్రెస్ట్కే పోతుంది. దాని తర్వాత కూడా మేము టైంకి శాలరీ ఇస్తున్నాం గవర్నమెంట్కి, ప్లస్ ఉన్న సంక్షేమ పథకాలు కూడా నడుపుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా అది కూడా తొందర వస్తుంది. చేసిన 10 సంవత్సరాలలో ఎన్నో వాగ్దానాలు చేసినారు, ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాలే కదా. మేమైతే చేసిన వాగ్దానాలు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేసినాం. దాని గురించి మనం ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నిజంగా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం 100% ప్రజాపాలన. మేమైతే ప్రజా దర్బారు చేసి పెట్టాం. వారానికి 2 సార్లు అక్కడ ప్రజా దర్బార్ ఉంది, సెక్రటరియట్ లో ఓపెన్ స్వేచ్ఛ ఉంది, ఎవరన్నా రావచ్చు, వాళ్ళ ప్రాబ్లంలో చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ లో పెట్టినాం, మీకు గాంధీ భవన్ లో కూడా వచ్చి మీ ప్రాబ్లంలో చెప్పుకోవచ్చు. మీకున్న ఇష్యూస్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అన్ని ఇష్యూస్ ని కాంగ్రెస్ పార్టీ మీతోటి కలిసి చేసుకుంటాం. గతంలో మంత్రులకు కూడా దేవుడి దర్శనం పంతులకే దొరకనట్టు మంత్రులకే అపాయింట్మెంట్ దొరకపోతుండే, ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్. ఇప్పుడు ఓపెన్ అపాయింట్మెంట్ ఉంది. ప్రజలు నార్మల్ పబ్లిక్, రోడ్ మీద నడిచే పబ్లిక్ కూడా వచ్చి మా ప్రాబ్లం ఇదని ముఖ్యమంత్రి గారు చెప్పుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి రేవంత్ గారి సొంత జిల్లా కొడంగల్లో గిరిజన అమాయకులని 3rd డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి రాత్రి అరెస్ట్ చేశారని, వాళ్ళ భూములను అన్యాయంగా గుంజుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదే ప్రజాపాలన అనుకోవచ్చు. రగచెల్ల విషయంలో అయితే కేటీఆర్ గారు ప్రీ ప్లాన్ చేసినారు. ప్రీ ప్లాన్ చేసి సురేష్ అన్న వ్యక్తి కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి పిలిపించిన వెంటనే, కలెక్టర్ గారు వచ్చిన వెంటనే అటాక్ చేయడం జరిగింది. కట్టెలతో అటాక్ చేస్తున్నారు, రాళ్లతో అటాక్ చేస్తున్నారు, మిర్చి పొడి పెట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు? అధికారులకు ఎప్పుడన్నా ఈ దేశంలో ఎవరన్నా కొట్టిన టైం ఉందా? ఇంటెలిజెంట్ అనేది కాదండి. ఇప్పుడు తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే అది పబ్లిక్ హియరింగ్ గురించి కలెక్టర్ గారు వచ్చినారు. ఏమన్నా ఓకే, హియరింగ్ లో ఏమైనా జరిగితే వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఏమైనా చెప్తారు, మాకు ఇంత రేట్ నచ్చలేదు, మీకు ఇంత రేట్ ఇవ్వండి, ఏదో జరుగుతుంది కదా. అప్పుడు ఏమన్నా నచ్చకుంటే అప్పుడు గోబ్యాక్ అని చెప్పొచ్చు. కానీ ఏం లేదు, రావడంలోనే కొట్టడం అంటే ఇది ఆల్రెడీ ప్రీ ప్లాను. రాతపూర్వంగా రాసి ఆయన కేటీఆర్ గారు స్వయంగా రాతపూర్వంగా రాసి ఇచ్చినారు. ఈ మాట్లాడండి, తిట్టండి ముఖ్యమంత్రి. కనీసం ముఖ్యమంత్రి చేరికన్నా రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎంతవరకు న్యాయము? మేము ప్రజల పాలన చేస్తున్నాము. గతంలో మీరు చూసినారు, మల్లన్న సాగర్ లో DCM పెట్టి పోలీసు వాళ్ళతో లాఠీచార్జ్ చేసి సామాన్ తీసి లోపల పెట్టి పంపించినారు. 6,000 ఫ్యామిలీ ఇప్పటి వరకు వాళ్ళ పైసలు దొరకలే, వాళ్ళకి ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నారు. మేమట్లా చేయలే కదా. మాకు అక్కడ వరకు రానియలే, రోడ్ మీదనే ఆపేస్తుండే. ఇక్కడ మేము ఓపెన్ పెట్టినాం, ఎవరన్నా రావచ్చు. అంటే మేము ఇచ్చిన స్వేచ్ఛకి వాళ్ళు మిస్యూజ్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంని, రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసి ఈ లగచర్లలో ఇది ఇష్యూ చేసినారు. దీంట్లో 100% కేటీఆర్ ఖాయం జైలుకు పోయేది. ఎందుకంటే సురేష్ కు లింకు పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ లింక్ 100% అవుతుంది. ఇది కాకుండా ఇంకో ఎన్నో ఉన్నాయి. ఈ ఫార్ములా ఈ రేస్ ఉంది, మన కాళేశ్వరం ఉంది, ఎన్నో ఉన్నాయి. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు తెలంగాణకి, భూములు కూడా దోసుకున్నారు. ఇప్పుడన్నా కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, భూములు మిగిలినాయి. ఇంకా ఈ టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తే
ఈ భూములు కూడా మిగిలిపోతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి సేవ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఏమైనా భయపడుతున్నారా? అసలు రానియం తొక్కేస్తాం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అరే ఎప్పుడన్నా ఇప్పుడు ఒక ఆయన అపోజిషన్ లీడర్ అండి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్నప్పుడు పీపుల్స్ వాయిస్ అది ప్రజల్లో ఉండి కొత్త ప్రభుత్వంకి సలహాలు ఇవ్వాలి. అది లేదు ఏం లేదు ఫార్మ్ హౌస్ అప్పుడు కూడా 10 సంవత్సరం ఫార్మ్ హౌస్ పరిమితమైనారు, ఇప్పుడు కూడా 10 సంవత్సరం ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. మేం భయపడేది లేదు, మేమైతే రమ్మని చెప్తున్నాం. ఓపెన్ గా మా రేవంత్ రెడ్డి గారు వరంగల్లో పెద్ద బహిరంగ సభలు చెప్తున్నాం, మీరు రండి, మేము రండి, మీరు చెప్పండి, మీతోటి మేము ఏముంటే కూడా సవాల్ చేద్దాం, అసెంబ్లీలో రండి మాట్లాడదాం అంటున్నారు, ఓపెన్ చర్చ పెడదాం అంటున్నారు. చర్చలు లేదు ఏం లేదు, సోషల్ మీడియాని మేనేజ్ చేసి ఫుల్ పైసలు సంపాదించిన పైసలునే 10 సంవత్సరం సోషల్ మీడియా మీద స్పెండింగ్ చేసి ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తున్నాం, మీరు 10 సంవత్సరం ఎట్లా మోసపోయినారు, ఇప్పుడు కూడా వాళ్ళ మోసంలో మీరు పాటు కాకండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీతోటి ఉంది, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. సో ప్రజాపాలన మాత్రం అంటే మీరు ఇచ్చిన హామీలు 100% చేస్తాం. ఓకే కొంచెం లేట్ అవుతుంది కానీ చేస్తాం. చరిత్రలో ఎవ్వరు చేయలేని మేము రుణమాఫీ చేసినాం. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడన్నా చేసిండా కేసీఆర్ గారు? ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా అంటారు, రైతు బీమా, రైతు బంధు అవ్వ అంటున్నారు, కానీ మేమైతే వాళ్ళకు ఉన్న కంప్లీట్ లోన్స్ ఫేవర్ చేసినాం. మళ్ళీ కొత్త లోన్లు కూడా తీసుకొని రిసర్చ్ ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉంటుంది 100%. సో నెక్స్ట్ టైం కూడా మీరే అయితే 100% మేమే ఉంటాం. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజల్లో ఉంటున్నాము, మేము దోపిడీ చేస్తలేం, మా మీద అన్ని విధాల కుట్ర. ఇప్పుడు ఒకవైపు హైడ్రా కుట్ర అంటారు, ఒకవైపు మూసీ కుట్ర అంటారు. మూసీ 1,50,000 కోట్లు అండి, ఇప్పుడు చెప్పినామండి 1,50,000 కోట్ల. మీరు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప? మీరే కదా. స్నానం కూడా చేయమని చెప్పండి, దాంట్లో ఆ మురుగులో స్నానం కూడా చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు నిద్ర చేసిందంటే ఈ రాజకీయం వద్దండి. వాళ్ళకు ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయట తీసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ బోర్డు క్రియేట్ చేసింది, మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు చేసింది, సుధీర్ రెడ్డి గారికి చైర్మన్ చేసింది. మీరు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప? మేము ఏం చేస్తున్నాం దానికి? మేము రిజునేషన్ చేస్తున్నాం కదా. దీనివల్ల రైతులకు బెనిఫిట్ అవుతుంది. అక్కడ మురికి నీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏమండి మేమెందుకు కూలగొడతామండి? మేము వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తాం, 6 కింద ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ కాకుండా 6 ప్యాకేజ్ ఇస్తాం.